మిక్సర్తో ఆనియన్ మసాలా కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఆనియన్స్ని ముందుగా వేయించుకోవాలి. యాక్చువల్లీ ఇది మిక్చర్ వేస్తాం కాబట్టి కొంచెం జీలకర్ర అన్నది ముందుగానే వేసి వేయించుకోవాలండి. జీలకర్ర చిటపటమన్నాక ఆనియన్స్ వేస్తాము, అవి వేగుతాయి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటామండి. ఇందులో అల్లం ముక్కలు కానీ అలా వెల్లుల్లి ముక్కలు కానీ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. దీనికంటే మసాలా పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, అది స్పైసీగా తినే వాళ్ళకి. ఆనియన్స్ అనేవి బాగా వేగిపోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేస్తాం. బాగా వేగిన తర్వాత పసుపు వేసి తర్వాత వాటర్ వేసేస్తామండి. ఉప్మాకి మరిగినట్టుగా మరగాలండి. మరిగిన తర్వాత మనం మిక్స్చర్ వేసుకుంటాం. మిక్స్చర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా గుండా వేస్తామండి, కలర్ఫుల్గా వస్తుంది. కొత్తిమీర అయితే దించిన తర్వాత వేయాలండి, ముందైతే వేయకూడదు, ఫ్లేవర్ పోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏది లేనప్పుడు వాడుకోవడానికి చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఏమీ లేకపోతే ఇది అన్ని రకాల టిఫిన్స్కి ఉపయోగపడుతుంది. టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.